వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కాకినాడ సెజ్ రైతులకు ఏపీలోని కూటమి ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధతో కాకినాడ సెజ్ రైతులకు సంబంధించినటువంటి మొత్తం 2180 ఎకరాలని తిరిగి ఆ రైతులకు ఇచ్చేసేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 1551 మంది రైతులకు సంబంధించినటువంటి భూములు తిరిగి ఇచ్చేయనున్నది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయించి పెట్టాలి. ఏ విధమైన రిజిస్ట్రేషన్ ఫీ కానీ స్టాంప్ డ్యూటీ కానీ కలెక్ట్ చేయవద్దని చెప్పి స్పష్టంగా కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద రిలీఫ్గా చెప్పుకోవచ్చు. ఇటు రైతులు కూడా ముఖ్యంగా కాకినాడ సెజ్ పరిధిలో అంటే ఉప్పాడ, కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతాలని సందర్శించినప్పుడు కూడా ఈ సమస్యను అక్కడి సెజ్ అవార్డు భూముల రైతులు ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు అటు దివీస్, అరబిందో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం కారణంగా అక్కడ సముద్రంలో మత్స్య సంపదకు విఘాతం ఏర్పడి అక్కడి ఉన్న మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్న సమస్యను కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. తిరిగి 3 రోజుల్లో వచ్చి సమస్యను పరిష్కరిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఈ దిశగా ముఖ్యంగా సెజ్ రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే దిశగా చొరవ తీసుకున్నారని చెప్పి రైతులు అక్కడ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు కాకినాడ సెజ్ రైతుల వ్యవహారంలో, సెజ్ భూముల వ్యవహారంలో అసలు ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడు పూర్తిగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవతోనే ఈ సమస్య పరిష్కారం అయిందా లేదా పరిస్థితి వేరేగా ఉందా అనేది ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి కాకినాడ సెజ్ భూముల సమస్య అనేది ఇప్పటిది కాదు, దాదాపు 2 దశాబ్దాలుగా నలుగుతోంది. ఆ కాకినాడ పరిసరాల్లో ఉప్పాడ, కొత్తపల్లి, పిఠాపురం, కాకినాడ పరిసరాల్లో ఉన్నటువంటి సారవంతమైన భూముల్ని ఎస్ఈజెడ్ల పేరుతో అక్కడ వివిధ పరిశ్రమలకు కేటాయించడాన్ని రైతులు అక్కడ చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఆయన దృష్టికి వచ్చింది. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రిగా 2019లో బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలి రెండేళ్ళు కరోనాతో గడిచిపోయింది. 2022లో అప్పటి జగన్ ప్రభుత్వం ఈ సమస్యపై తిరిగి అక్కడి యొక్క సెజ్ రైతులకు, ముఖ్యంగా సెజ్ రైతులు అందరూ కాదు, సెజ్ రివార్డు భూములు ఇవి. అంటే రివార్డు భూములు అంటే కొంతమంది సెజ్కి ఎవరైతే భూములు ఇవ్వడానికి వ్యతిరేకత చూపిస్తారో ఆ రైతుల ఖాతాలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని జమ చేస్తుంది. రైతులు భూములను ఇచ్చినా ఇవ్వకపోయినా బలవంతంగా తీసుకుంటుంది. వీటిని అవార్డు భూములు అంటారు. ఈ అవార్డు భూములకు సంబంధించి వాస్తవానికి 3200 ఎకరాలు ఉన్నాయి. ఇవి 2400 మంది రైతులకు సంబంధించినటువంటి 3200 ఎకరాలు. సో జగన్ ప్రభుత్వం 2022లో దీనికి సంబంధించి ఒక జీవో పాస్ చేయడమే కాకుండా ఆ రైతులకు, రివార్డ్ రైతులకు వారి భూముల్ని తిరిగి ఇచ్చే ప్రక్రియ అప్పుడే ప్రారంభమైంది. అప్పట్లోనే దాదాపు 900 మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు 1100 ఎకరాలు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఇది కాలక్రమం 2022 నుంచి 2024 ఎన్నికల వరకు జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల అనంతరం అధికారం కోల్పోవడంతో ఈ ప్రక్రియకు కాస్త బ్రేక్ పడింది. ఆ తర్వాత 1.5 అక్కడి రైతులు ఆ ప్రక్రియను తిరిగి కొనసాగించాలి. ఎవరైతే మిగిలిన 1551 మంది రైతులు ఉన్నారు, 2180 ఎకరాలు ఇంకా వెనక్కి రావాల్సి ఉంది, వాటికి సంబంధించిన ప్రక్రియ కూడా పూర్తి చేయమని గత 1.5 రైతులు కూటమి ప్రభుత్వంపై పలు దఫాలుగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేల ద్వారా కావచ్చు, ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా కావచ్చు ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి ఎట్టకేలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ మిగిలిన 2180 ఎకరాలని ఆ మిగిలిన 1551 మంది రైతులకు తిరిగి ఇచ్చేలా కీలక నిర్ణయం తీసుకోవడంతో అక్కడి రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది.